గత ప్రభుత్వ పరిస్థితులు చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సంవత్సరం నుంచి కూడా దుబ్బాక నియోజకవర్గం ఎటువంటి డెవలప్మెంట్తో ముందుకెళ్తుందనే అంశంపైన మాట్లాడి మనతో పాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి అభివృద్ధితో ముందుకెళ్తున్నారు దుబ్బాక నియోజకవర్గం చూసుకున్నట్టయితే? అంటే మీకు కనబడుతుంది కదా ఇక్కడ దుబ్బాకలు ఏం అభివృద్ధి అవుతుంది, ఏంది ఏదైనా అభివృద్ధి అవుతుందంటే మరి అయింది అంటే కూడా ఇంతకుముందు గతంలో అయింది తప్ప ఇప్పుడైతే ఏం అభివృద్ధి కనబడతలేదు. మేము కనీసము బేసిక్ చిన్న చిన్న డెవలప్మెంట్స్కి కూడా ఒక దరఖాస్తు ఇస్తామంటే కూడా తీసుకునే పరిస్థితిలో ఇవాళ మంత్రులు లేరు. ఒక్క మంత్రి కూడా కనీసం మేము ఫోన్ మాట్లాడితే ఒక యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఫోన్ మాట్లాడితే కూడా ఫోన్ లేపి రిప్లై ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ పిఎల్ మాట్లాడతారు, మేడం బిజీ ఉన్నది, ఆ ఇన్ఛార్జ్ మేడం బిజీ ఉన్నది, ఈ మేడం బిజీ ఉన్నది, ఆ సార్ బిజీ ఉన్నాడు అని పెట్టేసారు తప్ప గతంలో ఎవరు ఫోన్ చేసినా మా ప్రభుత్వంలో రిసీవ్ చేసుకునేది, దరఖాస్తు తీసుకునేది, పరిశీలించమని చెప్పి కలెక్టర్కి ఎండా చేసి పంపించేది, ఏ మంత్రి ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా. కానీ ఇప్పుడు ఆ దాఖలాలు కూడా కనబడతలేవు. ఇప్పుడు మాకు దుబ్బాక నియోజకవర్గం నుంచి గతంలో కూడా మరి మేము ఎన్నో దాదాపు ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఎలక్షన్ అయ్యి కొత్త ప్రభుత్వం వచ్చి డే 1 నుంచి కూడా మేము మరి మా అభివృద్ధి కోసం మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి డే 1 ఫస్ట్ డే 1 నేను ఒక దరఖాస్తు తీసుకొని కలిసి బొకే ఇచ్చి శాల్వా కప్పి సన్మానం చేసి మా నియోజకవర్గ పరిస్థితి ఇట్లున్నది, మాకు ఒక రెవెన్యూ డివిజన్ కావాలి, రోడ్లు కావాలి, ఒక బైపాస్ రోడ్డు కావాలి, ఇవన్నీ ఇచ్చి మరి తర్వాత నేను ఇవన్నీ చేసి చూపిస్తాను కన్సర్న్ మినిస్టర్ గారికి పంపిస్తా అన్నాడు. ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మరి ఆ అప్లికేషన్ ఎడబోయిందో తెలియదు. మరి దాని గురించి మళ్ళీ సేమ్ రిపీట్ చేసిన R&D మినిస్టర్ దగ్గరికి పోయి మా R&B రోడ్ల గురించి మాట్లాడిన పంచాయతీ మినిస్టర్ గారిని కూడా నేను అసెంబ్లీలో కూడా సంప్రదించి వారికి కూడా ఇచ్చినాను. మరి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన పంచాయతీరాజ్ కానీ అగ్రికల్చర్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మేము పరిశీలిస్తున్నాము. రెగ్యులర్గా మరి పోయి కలిసి మా నియోజకవర్గ పరిస్థితులను కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వము ఈరోజు వాళ్ళది ఉండొచ్చు, రేపు మాది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ప్రజలు మాత్రం మరి ప్రభుత్వం అంటే ఏ ఒక్కరి సొమ్ము కాదు, ఏ ఒక్కరి పార్టీ కాదు కదా, అందరికీ సమానంగా చూడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి వాళ్ళు కక్షపూరితంగా మాది కాంగ్రెస్ ప్రభుత్వము, మీది బీఆర్ఎస్ ప్రభుత్వము, మేము ఇయ్యము అనే మరి కక్ష సాధింపులో ఉన్నారు తప్ప వాళ్ళు ఒక నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఇచ్చే పరిస్థితిలో కనబడతలేదు. మరి ఇప్పటి వరకు అయితే ఒక్క నయా పైసా ఒక కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు లేదు, ఒక శిలాపలకం పెట్టిన దాఖలాలు దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనబడతలేదు. అంటే మొన్నటి రోజు కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గానికి వస్తే ఎమ్మెల్యేనే అక్కడ అడ్డుకోవడం జరిగిందని చెప్పి అంటే వాపోతున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ స్థానిక ఎమ్మెల్యేగా? ఎప్పుడు అడ్డుకున్నాం మీరు చూసారు కదా మీడియా వాళ్ళు. మేము ఎక్కడ మంత్రి గారిని రిసీవ్ చేసుకున్నాం, మంత్రి గారికి నేను శాల్వా కప్పినా, సన్మానం చేసిన, బొకే ఇచ్చినాను, మంచిగా రిసీవ్ చేసుకున్నాం, దరఖాస్తులు కూడా చూపించినాను. ఆమెను ప్రోగ్రాం పెట్టించింది నేను. మరి నేను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు గతంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. రెండు సార్లు కూడా డేట్ అయిపోయినాయి, ఎక్స్పైర్ అయిపోయినాయి చెక్కులు. దాన్ని మళ్ళీ రివాల్యుయేషన్ చేయించి రివాల్యుయేషన్ చేయించిన తర్వాత ఇవ్వకపోతే కూడా మరి కోర్టులో నేను డైరెక్షన్ తోటి దుబ్బాక నియోజకవర్గం చెక్కులు ఇంతవరకు పంపిణీ చేస్తలే అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసి మరి వాళ్ళు ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం రాగానే ఆ గౌరవంగా ఆమె నేను పిలిచి మా నియోజకవర్గ సిద్దిపేటలో రివ్యూ మీటింగ్ వచ్చిన రోజు మేడం గారు మీరు ఒక ఇన్ఛార్జ్ మంత్రి, మీరు మా నియోజకవర్గంకి వచ్చి చెక్కుల పంపిణీ చేయాలంటే ఆమె సమయం ఇస్తేనే అదే రోజు మరి మేము ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఆమె రాగానే ఆమెను గౌరవించుకున్నాం, అన్ని ప్రోటోకాల్ ప్రకారం అన్ని పనులు కూడా చేసినాం. వాళ్ళు మరి ఏం రాసిరో నాకు తెలియదు కానీ మేము ఎక్కడ కూడా మిస్గైడ్ చేయలేదు. ఓకే, అంటే దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కట్టినాక కూడా అది నిరుపయోగంగా ఉన్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఆ విషయంలో ఎట్లా ముందుకెళ్తారు సార్ మీరు? ఎక్కడ మార్కెట్ యార్డ్ కట్టినరు? మార్కెట్ బస్ స్టాండ్ దగ్గరలో ఇప్పుడు మార్కెట్కు సంబంధించింది వెజ్ నాన్ వెజ్ మార్కెట్కు సంబంధించిన నిధులు కేటాయించినాం గత ప్రభుత్వంలో. మరి టౌన్లో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ కావాలి, ఒక టౌన్ హాల్ కావాలని చెప్పి రెండింటికి కలిసి దాదాపు ఒక 7 కోట్ల రూపాయలు మరి గత ప్రభుత్వంలో అప్పటి మా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు మరి 7 కోట్ల రూపాయలు పైచిలుకు అమౌంట్ కూడా శాంక్షన్ అయినది, కంప్లీట్ టెండర్ కూడా అయినది, మరి వాళ్లకు అలాట్మెంట్స్ కూడా అయినాయి. అయిన తర్వాత ఇది కాకుండా కూడా 10 కోట్ల రూపాయలు దాంతోపాటు దుబ్బాక మున్సిపల్ డెవలప్మెంట్కు 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయినాయి. 10 + 7 కోట్ల రూపాయలు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులు మొత్తం వెనక్కి లాక్కొని ఈ రోజు వరకు కూడా ఆ ఫైలు ఎక్కడేసింది అక్కడే ఉన్నది. టెండర్లు అయినది కూడా ఈ రోజు వరకు పండు అయితే లేవు. అది ఏమవుతుందో కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చే పరిస్థితులు అధికారులు లేరు.
కలెక్టర్ లేరు, వాళ్ళ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన మినిస్టర్ కూడా లేరు. కన్సర్న్ మినిస్టర్ ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారో ఆమెకు 4-5 సార్లు దరఖాస్తులు నా చేతుల మీదనే ఇచ్చిన, ఇట్లున్నదమ్మా ఇట్లా చేయాలని చెప్పి. మరి ప్రిన్సిపల్స్ మన ఉడా చైర్మన్కు ఉడా మన దానకిషోర్ గారు ఉంటారు, హెచ్ఎండిఏ కమిషనరు, ఆయనకు కూడా నేను ఈ లెటర్లు పంపిస్తే నేను ఇది పరిశీలిస్తా, ఇన్ఛార్జ్ మంత్రి గారిని అడుగుతున్నారు. మరి ఈ రోజు వరకు కూడా మాకు ఆ విషయం కూడా మున్సిపాలిటీ సంబంధించిన 17 కోట్ల విషయం కూడా తెలియదు మాకు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే వస్తాయో అది ఈ రోజు వరకు కూడా ఒక నయా పైసా కూడా మరి ఎమ్మెల్యేగా మరి మాకైతే ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడ వేసింది అక్కడే ఉన్నది. ఏమున్నా రాజకీయాలు తప్ప డెవలప్మెంట్ కూడా ఎవరు మాట్లాడతలేరు. అది తప్ప ఇంకోటి లేదు. దుబ్బాకల చేత వీడి మీద వాడు రాసుకుంటూ వాడి మీద వీడు రాయేసుకుంటూ తప్ప అంతకు మించేం జరగట్లేదు. ఓకే, అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న కేటీఆర్ విషయం కావచ్చు, సమంత విషయాన్ని, కొండా సురేఖ మాట్లాడిని ఎలా చూస్తారు ఒక స్థానిక ఎమ్మెల్యే? మీరు ఏం చెప్తారు సార్? కొండా సురేఖ మీద ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రో అది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కానీ, ఒక వ్యక్తిని ఒక మహిళను కూడా మహిళ మీద విమర్శ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మొన్ననే నేను ఖండించడం కూడా జరిగింది. నెంబర్ 1. తర్వాత మరి కొండా సురేఖ గారు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం వారిదే. ఖచ్చితంగా ఆమె ఏదో కన్నీరు మొన్న దుఃఖంతో ఏదో ప్రెస్లో మాట్లాడింది. మేము దాన్ని కూడా ఖండించినాం. ఎందుకంటే ఒక మహిళ, ఒక మంత్రికే ఆ పరిస్థితి ఉంటే మరి కామన్ పీపుల్కి ఏ విధంగా ఉండాలి? ఒక అధికార పార్టీలో ఉన్న మంత్రి మరి అంత దుఃఖంతో అంత బాధతో మాట్లాడితే మరి కామన్ పీపుల్ ఎట్లుంటారు? అది చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడున్న గవర్నమెంట్దే కదా. కామన్ పీపుల్ ఇప్పుడు చాలామంది ఉద్యోగులు ఉంటారు, మహిళా ఉద్యోగులు ఉంటారు, కాలేజీకి పోయేటోళ్ళు, స్టాఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, స్కూల్కి పోయేటోళ్ళు. మహిళలు రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉండదా లేదా? ఇలా సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? అపోజిషన్లో ఉన్న మేము చేయాలన్నా, అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలన్నా? మరి ఆ మంత్రి గారికి మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారికి చెప్పి, వాళ్ళ ప్రభుత్వం చెప్పి కొత్త చట్టం తెచ్చో లేకపోతే యాక్ట్ తెచ్చో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మరి ఆ మంత్రి గారిది. మరి మంత్రి గారే ఆ విధంగా ఈరోజు మరి కంటతడి బట్టి ఏడ్చిందంటే మరి ఇలా రాష్ట్రంలో మరి అసలు గవర్నమెంట్ ఉన్నదా, ఊడిపడ్డదా అని తెలుస్తలేదు. ఒక ప్రభుత్వంలో ఉన్న అంత పెద్ద శాఖలో ఉన్న ఒక మంత్రి ఈరోజు కన్నీరు పెట్టుకుందంటే ఈ అంతకంటే అవమానం ఇంకోటి ఉంటుందా? అంటే గవర్నమెంట్ లేనట్టే కాదు. నేను ఆమెనేం అనట్లేదు, కానీ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తున్నట్టు లెక్క. మరి ఇమీడియట్లీ ఎవరైతే ఆ రోజు అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. చేస్తే మళ్ళీ ఇంకొకరి మీద కూడా ఈ విధంగా పెట్టరు కదా. మరి వాళ్ళే ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎవరైనా సరే ఆధారాలతో సహా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను చర్య తీసుకోవాలి. అవసరం అనుకుంటే అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి. వాళ్ళ మీద చేస్తే ఇంకొకసారి మహిళల మీద వాళ్ళు కూడా కన్నెత్తి మాట్లాడరు, పిచ్చిగా మాట్లాడరు. అంటే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి కొండా సురేఖ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి దుబ్బాక నియోజకవర్గం విషయంలో, అభివృద్ధి విషయంలో ముందుకు ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.